చిన్నపిల్లల్లో ఏదైనా ర్యాష్ గమనించినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా ర్యాష్ అనేది జనరల్గా రెడ్ కలర్లో ఉంటుంది. అది రెడ్గా స్వెల్లింగ్ ఏమైనా ఉందా అంటే వాపులాగా ఏమైనా ఉందా లేదా అనేది గమనించుకోవాలి. పాపకి కానీ ఫీవర్ ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఫీవర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోండి. లేదు ర్యాష్ మాత్రమే ఉంది అంటే మాత్రం ఫస్ట్ ఆ ర్యాష్ మామూలుగా వామ్ వాటర్తో ఎప్పుడన్నా స్నానం చేయించండి. బాగా హాట్ వాటర్ బాత్స్ చేయించకూడదు, బాగా కూల్ వాటర్ బాత్స్ కూడా చేయించకూడదు. స్నానం చేయించిన తర్వాత నీట్గా డ్రై చేసేయాలి. బేబీ స్కిన్ ఎప్పుడు కానీ రబ్ చేయకూడదు, ప్యాట్ డ్రై చేయండి. డ్రై చేసిన తర్వాత నీట్గా మాయిశ్చరైజర్ పెట్టండి. నీట్గా అన్సెంటెడ్ మాయిశ్చరైజర్ పెట్టాలి. మనం సోప్ యూజ్ చేసినప్పుడు స్నానానికి కూడా అన్సెంటెడ్ సోప్ వాడాలి. ఆర్ బేబీ వాష్ ఏదైనా కానీ వాడచ్చు. అన్సెంటెడ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత ర్యాష్ అనేది జనరల్గా అలా ఎయిర్కి ఎక్స్పోజ్ చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ.